శ్రీరామనవమి కళ్యాణ తంతులను జరిపిన టీడీపీ సీనియర్ నాయకులు మాతిరెడ్డి భాస్కర్రావు దంపతులు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం జగన్నాథపురం భీమవరపు కోట గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు మాతిరెడ్డి భాస్కర్రావు దంపతులు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల దేవాలయం నందు శ్రీరామనవమి పర్వదినంను పురస్కరించుకొని శుక్రవారం ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో కళ్యాణంకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా కళ్యాణ పెద్దలు కుటుంబ సమేతంగా శ్రీరాములకు సీతమ్మ వారికి పట్టు వస్త్రాలను, కోటనందూరు శివాలయం నుండి గల సీతారాముల వారికి పట్టు వస్త్రాలను తీసుకొని రాగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామంలోని మహిళలు బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారాముల వారిని గ్రామోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా శ్రీరాములకు సీతమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి ఫల, పుష్ప, తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం ముత్యాల తలంబ్రాలతో అయ్యవార్లు హాజరై అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవపేతంగా కన్నుల పండుగగా నిలిచారు. ఈ సందర్భంగా అర్చకులు, కళ్యాణ పెద్దలు మాట్లాడుతూ శ్రీరాముని జన్మదిన నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం జరగడం ప్రపంచానికి ఎంతో పుణ్యఫలం అని, శ్రీ సీతారాముల కళ్యాణంను వీక్షించిన భక్తులకు ఎన్నో జన్మల పుణ్యఫలం అని తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు. మాకు పూర్వం నుంచి వచ్చిన ఆచార ప్రకారంగా శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయడం జరుగుతుంటుంటుంది. ఈ సంవత్సరం మాతిరెడ్డి భాస్కర్రావు గారు, శ్రీమతి జయలక్ష్మి ఆధ్వర్యంలో, దంపతుల ఆధ్వర్యంలో మా గ్రామంలో సీతారామ కళ్యాణం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో ఈ రోజుని ఈ శుభకార్యం, ఈ సీతారామ కళ్యాణం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో ఇదే విధంగా చేస్తుంటాము ఆచార ప్రకారంగా. ఈ అవకాశం నాకు ఇచ్చినందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఈవేళ సీతారామ కళ్యాణ్ శ్రీరామనవమి సందర్భంగా ఇది నూతన రామాలయం నిర్మాణం జరిగిన తర్వాత ఇది మూడవసారి సీతారామ కళ్యాణం జరిపించడం జరిగింది. ఇక్కడ ఈ కళ్యాణానికి మాతిరెడ్డి భాస్కర్రావు, జయలక్ష్మి వీళ్ళు ఇక్కడ సీతారామ కళ్యాణం పూజ చేసి పెళ్లి కార్యక్రమం అంతా కూడా సక్రమంగా ఏ ఆటంకం లేకుండా మంచిగా జరిగింది. ఈ సీతారాముల వారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, వాళ్ళని భాస్కర్రావు, జయమ్ని వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విరమిస్తుంది. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.